Hello everyone, this is Dr. Deepthi Prasad, dermatologist from Deepthi Hospital, Karimnagar, Telangana. I make videos on skin and hair related issues. If this content is of interest to you, you may subscribe to the channel and press the bell icon for notifications. So ee roju topic most requested and chaala mandi aadapillallo aadavallallo oka nirantara samasya, that is unwanted facial hair. Telugulo అవాంఛిత రోమాలు అని పిలువబడే ఈ కండిషన్కి గల కారణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, పార్లర్ బేస్డ్ ప్రొసీజర్స్ చూస్ చేసుకోవాలా లేదా లేజర్ హెయిర్ రిడక్షన్కి వెళ్ళాలా, మీ స్కిన్ టైప్కి ఏది బెటర్గా సూట్ అవుతుంది, ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ఆప్షన్లో గల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. సో నౌ కమింగ్ టు కాజెస్ ఆఫ్ అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కామన్ ఇస్ హెరిడిటరీ ప్రిడిస్పోజిషన్. అంటే మన ఫ్యామిలీస్లో మదర్కి కానీ సిస్టర్స్కి కానీ ఫేస్ పైన థిక్ హెయిర్ ఉన్నాయి అంటే మనకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ఫెమిలియల్ కాంపోనెంట్. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ మధ్య కాలంలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఆడపిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాము. సో దాట్ కుడ్ బి వన్స్ అగైన్ జీన్స్ వల్ల అయి ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా అయి ఉంటుంది. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లో వెదర్ ఇట్ ఈస్ అ మేల్ ఆర్ ఫీమేల్ 2 types ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. మేల్స్లో అయితే మేల్ హార్మోన్ దట్ ఈస్ టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉంటుంది, ఫీమేల్ హార్మోన్ దట్ ఈస్ ఈస్ట్రోజన్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్స్లో ఫీమేల్ హార్మోన్ దట్ ఈస్ ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉంటుంది, టెస్టోస్టెరాన్ కూడా ఉంటుంది బట్ ఇన్ లెస్ క్వాంటిటీస్. బట్ ఎవరిలో అయితే ఈ సీరం టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో అట్లాంటి ఆడపిల్లల్లో ఫేషియల్ హెయిర్ అనేది థిక్గా మగవాళ్ళల్లో ఉన్నట్టుగా గ్రో అవ్వడం మనం చూస్తాం. సో ఫేస్ పైన అన్వాంటెడ్ హెయిర్ లైక్ అప్పర్ లిప్ ఏరియా, చిన్ ఏరియా, సైడ్ లాక్స్ పైన థిక్గా నల్లని జుట్టు పెరుగుతుంది అన్న వాళ్ళల్లో బాడీ పైన కూడా అన్వాంటెడ్ హెయిర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని హిర్సుటిజం అని అంటాం. సో బాడీ పైన చెస్ట్ ఏరియాలో లేదా అబ్డమెన్, అప్పర్ థైస్, బ్యాక్ ఇట్లాంటి ఏరియాస్లో కూడా మేల్ ప్యాటర్న్ అంటే మగవాళ్ళల్లో ఉన్నట్టుగా అన్వాంటెడ్ హెయిర్ చూస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ అ కండిషన్ వేర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళల్లో అండ్ దట్ టు సీరం టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో ఎప్పుడైతే హిర్సుటిజంలోకి వెళ్తున్నప్పుడు దే కెన్ ఆల్సో ఎక్స్పీరియన్స్ హెయిర్ షెడ్డింగ్, అంటే తలపైన వెంట్రుకలు కూడా లూజ్ అవ్వడం మనం గమనిస్తాం. సో గ్రాడ్యువలీ వాళ్ళు ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే ఆడవాళ్ళల్లో బట్టతల అనే కండిషన్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద మేల్ హార్మోన్ దట్ ఈస్ టెస్టోస్టెరాన్ ఇంక్రీస్డ్ లెవెల్స్. దీంతో పాటు ఇంకొక కండిషన్ కాల్డ్ ఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అంటే ఇందులో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఓవరీస్ అనేవి హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ కూడా ఉండొచ్చు. మోస్ట్ కామన్గా హైపోథైరాయిడిజం అనే కండిషన్ అండ్ ఒబేసిటీ, అన్వాంటెడ్ హెయిర్. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కలిపి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాం. నెక్స్ట్ మోస్ట్ కామన్ కాజ్ కషింగ్ సిండ్రోమ్ ఇన్ విచ్ సీరం కార్టిజాల్ లెవెల్స్, కార్టిజాల్ అనే ఒక హార్మోన్ కూడా ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది చూస్తాం. ఈ హార్మోన్స్తో పాటు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఇలాంటి హార్మోన్స్ డిస్టర్బెన్స్ వల్ల కూడా అబ్నార్మాలిటీ అనేది రావడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది చూస్తాం. సో ఒక పేషెంట్ని మనం చూసినప్పుడు వాళ్ళకున్న అన్వాంటెడ్ హెయిర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్యాటర్న్ బట్టి వాళ్ళల్లో ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా లేదా అని మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బేసిస్గా చేసుకొని వీ హ్యావ్ టు రన్ సమ్ బ్లడ్ టెస్ట్ టు సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ప్రాబ్లమ్. సో థర్డ్ కాజ్ బీయింగ్ అప్లికేషన్ ఆఫ్ స్టెరాయిడ్ కంటైనింగ్ క్రీమ్స్. అంటే బీటామెథజోన్, క్లోబెటజాల్, హాలబెటజాల్, మొమెటజోన్ ఇట్లాంటి స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ ఫేస్ పైన అప్లై చేయడం వల్ల యాజ్ ఎ సైడ్ ఎఫెక్ట్ కూడా అన్వాంటెడ్ హెయిర్ అనేది చూస్తాం. సో ఐ కీప్ మెన్షనింగ్ ఇన్ మై ఎవ్రీ వీడియో అబౌట్ టాపికల్ స్టెరాయిడ్ క్రీమ్ అబ్యూస్. ఈ స్టెరాయిడ్స్ అనేవి ఓన్లీ డర్మటాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ ద్వారానే పేషెంట్ యూస్ చేయాలి. అది కూడా స్పెసిఫిక్ స్కిన్ కండిషన్స్ ఉన్న ఏరియాస్లో మాత్రమే అప్లై చేయాలి, ఫేస్ పైన అప్లై చేయకూడదు ఇలాంటి పవర్ఫుల్ స్టెరాయిడ్స్. సో వీటి సైడ్ ఎఫెక్ట్గా అన్వాంటెడ్ హెయిర్, స్కిన్ థిన్గా అయిపోవడం, స్కిన్ అట్రోఫీ అంటాము, అండ్ బ్లడ్ వెజల్స్ ఎక్కువగా కనిపించడం టిలాంగెక్టేసియాస్ అంటాము, స్ట్రెచ్ మార్క్స్ లాగా అంటే చారల్లాగా పడిపోవడం, ప్రొలాంగ్డ్ యూసేజ్ చేయడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చూస్తాం. సో
సో వీ హ్యావ్ టు రిమెంబర్ దాట్ స్టెరాయిడ్ క్రీమ్స్ అనేవి ఖచ్చితంగా వితౌట్ డర్మటాలజీ ప్రిస్క్రిప్షన్ బాడీ పైన కానీ ఫేస్ పైన కానీ అప్లై చేయకూడదు. అండ్ ఫోర్త్ కాజ్ బీయింగ్ సెకండరీ టు సమ్ మెడికేషన్ యూసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మినాక్సిడిల్ అనే ఒక హెయిర్ రీగ్రోత్ సీరం ఏదైతే ఉంటుందో అది అప్లై చేసే ప్రాసెస్లో ఫేస్ పైకి ఆ ప్రోడక్ట్ డ్రిబుల్ అయినప్పుడు అన్వాంటెడ్ హెయిర్ అనేది కూడా చూస్తాం. ఇదే కాకుండా కొన్ని హై ఎండ్ మెడికేషన్స్ లైక్ పెనిసిలమైన్, స్ట్రెప్టోమైసిన్ ఇలాంటి మెడికేషన్ యూసేజ్ వల్ల కూడా హైపర్ట్రైకోసిస్ అంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది చూస్తూ ఉంటాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఓసిపీస్, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వల్ల కూడా అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మీకున్న ప్రాబ్లమ్కి గల కారణం కరెక్ట్గా తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్ మీరు చూస్ చేసుకుంటే రెస్పాన్స్ అనేది సరిగ్గా ఉంటుంది. అండ్ ఫర్ ఆల్ దిస్ టు హ్యాపెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డర్మటాలజిస్ట్. మీకు అన్వాంటెడ్ హెయిర్ ఉంది అని అంటే ఫస్ట్ గో ఫర్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ వెదర్ ఇట్ ఈస్ నార్మల్ హెయిర్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అబ్నార్మల్ హెయిర్. తెలుసుకున్నప్పుడే కరెక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. సో నౌ కమింగ్ టు హౌ టు ట్యాకిల్ దిస్ అన్వాంటెడ్ హెయిర్. సో మనకు వైడ్గా అందరూ చాలా కామన్గా యూజ్ చేసే ప్రొసీజర్స్ పార్లర్ బేస్డ్ ప్రొసీజర్స్. సో ఏ ప్రొసీజర్ అయినా కూడా హెయిర్ని 100% రిమూవ్ చేయదండి. ఇట్ విల్ జస్ట్ మేక్ ద అపియరెన్స్ బెటర్. అంటే హెయిర్ని లేనట్టుగా, లేకపోతే క్యామోఫ్లాజ్ టెక్నిక్గా, లేకపోతే గ్రోత్ని డిలే చేసేటట్టుగానే ఉంటాయి. కానీ 100% మొత్తం హెయిర్ ఫాలికల్స్ని మనం తీసేయలేము. బికాస్ ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ స్కిన్. ఈ హెయిర్ ఫాలికల్స్ అనేవి మన స్కిన్లో ఉన్నాయి. సో వాటిని తీసేయాలంటే మనం స్కిన్ని డ్యామేజ్ చేయాలి, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. సో కొంతమందికి హెయిర్ అనేది చాలా థిక్గా వస్తుంది, షార్ప్గా థిక్గా వస్తుంది. కొంతమందికి ఫైన్ హెయిర్ ఉంటుంది. సో ఈ 2 కేటగిరీస్లో చూసుకున్నట్టయితే థిక్గా ఉండే హెయిర్ గ్రోత్ ఉన్నవాళ్ళు ఎట్లాంటి ప్రొసీజర్ అయినా కూడా వాళ్ళ హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. బట్ వెరాజ్ ఫైన్ అండ్ సాఫ్ట్ హెయిర్ ఉన్న వాళ్ళల్లో వాళ్ళ హెయిర్ గ్రోత్ పేస్ అనేది స్లోగా ఉంటుంది. సో ఏ ప్రొసీజర్ మీరు చూస్ చేసుకున్నా కూడా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో నౌ గోయింగ్ ఇన్ టు మెథడ్స్ ఆఫ్ హెయిర్ రిమూవల్. వీటిని మనం 3 బ్రాడ్ కేటగిరీస్గా డివైడ్ చేసుకుందాం. నెంబర్ 1, హెయిర్ రూట్ నుంచి హెయిర్ కంప్లీట్గా రిమూవ్ చేసే ప్రాసెసెస్. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సింగ్, థ్రెడింగ్, ప్లకింగ్ ఆర్ ట్వీజింగ్ అండ్ ఈపైలేషన్. సో ఇందులో హెయిర్ షాఫ్ట్ని రూట్ నుంచి కంప్లీట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. సో వచ్చే హెయిర్ అనేది మళ్ళీ బిగినింగ్ నుంచి ఫైన్ హెయిర్గా స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ కేటగిరీ ఆఫ్ హెయిర్ రిమూవల్ ఇస్ సూపర్ఫిషియల్గా హెయిర్ని రిమూవ్ చేసే మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ ద కౌంటర్ అవైలబుల్గా ఉన్న హెయిర్ రిమూవల్ క్రీమ్స్ లైక్ వీట్, ఫెమ్ ఇలాంటివి. సెకండ్ వన్ ఇస్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ప్రిస్క్రైబ్ చేసే హెయిర్ రిమూవల్ క్రీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్లోర్నిథిన్ అనే ఒక డ్రగ్ కంటైనింగ్ క్రీమ్స్ ఎఫ్లోరాగా దొరుకుతుంది. థర్డ్ వన్ ఇస్ షేవింగ్, ట్రిమ్మింగ్, బ్లీచింగ్. బ్లీచింగ్లో యాక్చువల్లీ కామోఫ్లేజ్ మాత్రమే చేస్తాము, అంటే స్కిన్లో కలిసిపోయేటట్టుగా హెయిర్ కలర్ని లైటన్ చేస్తాము. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లేటెస్ట్ ట్రెండింగ్ కాన్సెప్ట్ కాల్డ్ as dermaplaning, which is done only in a dermatology clinic. And third category, which is different from first and second category, and it's a very latest and widely used procedure for hair reduction, that is laser hair reduction. ఇదే కేటగిరీలో ఎలక్ట్రోలైసిస్ కూడా చెప్పుకోవచ్చు. సో లేజర్ హెయిర్ రిడక్షన్ అండ్ ఎలక్ట్రోలైసిస్ గురించి మనం ఇన్ డీటెయిల్ సెకండ్ వీడియోలో మాట్లాడుకుందాం. In first video we will be covering in detail about the first 2 categories, that is hairni pluck chese methods and superficial ga remove chese methods. So first waxing gurinchi telusukundam. Waxing lo either hot wax or cold wax or different types of wax ane material ni skin paina apply chesi hair direction opposite lo hair ni pull cheyadam valla adi root lo nunchi complete ga vachestundi. సో దీనికి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. సో వెన్ ఇట్ ఈస్ నాట్ డన్ ప్రాపర్లీ అండ్ ఎస్పెషల్లీ థిక్ హెయిర్ ఉన్న వాళ్ళల్లో ఒకటే స్ట్రెచ్లో అంత హెయిర్ పుల్ కాకపోవచ్చు. సో దానివల్ల రిపీటెడ్గా 2 to 3 times చేయాల్సి వస్తుంది. సో దెన్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ హెయిర్ ఫాలికల్ ఇరిటేషన్. సో అంటే అక్కడ ఇరిటేట్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ అయిపోయి పోర్ అనేది ఓపెన్గా ఉండడం వల్ల సబ్సిక్వెంట్లీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలామంది పేషెంట్స్ చూస్తూ ఉంటాము, వ్యాక్సింగ్ చేసిన 1 week 10 days తర్వాత బంప్స్తో వస్తూ ఉంటారు. స్కిన్ పైన ఇచ్చి ర్యాషెస్, రెడ్గా పస్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ఫెక్షన్ కాల్డ్ as ఫాలిక్యులైటిస్. అదే కాకుండా హాట్ సబ్స్టెన్స్ యూజ్ చేయడం వల్ల బర్న్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అండ్ పార్లర్స్లో హైజీన్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల
వ్యాక్స్ని స్టోర్ చేసి దాన్ని రిపీటెడ్గా యూజ్ చేసే ప్రాసెస్లో ఫంగస్ కూడా చేరే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ అక్కడ ఉన్న లోకల్ యుటెన్సిల్స్ మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఇన్ఫెక్ట్ అయి ఉంటే కనుక వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీ హ్యావ్ సీన్ సమ్ కేసెస్ ఆఫ్ వాట్స్, ప్లెయిన్ వాట్స్ అండ్ మొలస్కమ్ పోస్ట్ వ్యాక్సింగ్. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మేక్ ష్యూర్ దట్ మీరు వెళ్ళే ప్లేస్ షుడ్ బి హైజెనిక్ అండ్ యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇండివిజువల్కి క్లీన్ చేసి పెట్టి యూజ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ ఇస్ ప్లకింగ్ ఆర్ ట్వీజింగ్. ఇందులో ప్లక్కర్ ఆర్ ట్వీజర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ తోటి హెయిర్ని డైరెక్ట్గా ఫాలికల్ నుంచి పుల్ చేస్తాము. సో ఇది థిక్గా ఉన్న హెయిర్లో అండ్ కొన్ని హెయిర్ 4 to 5 ఉన్నప్పుడు మాత్రమే ఇది మనం చేయగలుగుతాం. బట్ దీని డిసడ్వాంటేజ్ ఏంటి, పెయిన్ఫుల్గా ఉంటుంది బికాజ్ యూఆర్ కంప్లీట్లీ రిమూవింగ్ ద హెయిర్. అండ్ ఆల్సో రిపీటెడ్గా ప్లక్ చేస్తూ ఉండే ప్రాసెస్లో ఆ ఏరియా అనేది డార్క్గా అవుతుంది. సో బికాస్ ఆఫ్ రిపీటెడ్ హ్యాండింగ్. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ బీయింగ్ థ్రెడింగ్. సో ఇందులో ఒక థిక్ థ్రెడ్ని సిజర్స్గా మలిచి హెయిర్ని రూట్ నుంచి ప్లక్ చేస్తారు. కంపేర్ టు ప్లకింగ్ రిలేటివ్లీ లెస్ పెయిన్లెస్, ఎందుకంటే ఒకటే గోలో చాలా హెయిర్ని ప్లక్ చేయడం వల్ల రిలేటివ్లీ ఇట్ ఈస్ లెస్ పెయిన్ఫుల్. బట్ అగైన్ హ్యాండిల్ చేసే పర్సన్ ద్వారా కానీ లేకపోతే థ్రెడ్ ద్వారా కానీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ కామన్గా కూడా చూస్తూ ఉంటాము, ఐబ్రోస్ చేయించుకున్న వాళ్ళల్లో, ఆడవాళ్ళల్లో ఫైన్ ప్లెయిన్ వాట్స్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ఐబ్రో చూస్తూ ఉంటాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ సలూన్లో ఇన్ఫెక్ట్ అయిన కండిషన్. సో ఐబ్రోస్ థ్రెడ్డింగ్ ఆ ప్రాసెసే కాకుండా మగవాళ్ళల్లో సలూన్స్లో బియర్డ్ ట్రిమ్ చేసుకున్న వాళ్ళు లేకపోతే షేవింగ్ చేయించుకున్న వాళ్ళల్లో కూడా ఈ మల్టిపుల్ ప్లెయిన్ వాట్స్ అనేవి అండ్ ఫిలిఫార్మ్ వాట్స్ కూడా బియర్డ్ ఏరియాలో చూస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఒకరి ఇన్స్ట్రుమెంట్ ఒకరికి యూజ్ చేయడం వల్ల లేకపోతే ఆ ఏరియా ప్రాపర్గా డిస్ఇన్ఫెక్ట్ చేయకపోవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వాట్ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ఈపైలేటర్స్. సో ఇవి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి, ఐదర్ బ్యాటరీ డ్రివెన్ ఆర్ కరెంట్ డ్రివెన్, ఎవరిది వాళ్ళు తమ పైన యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది స్కిన్ పైన రన్ చేసినప్పుడు హెయిర్ డైరెక్ట్గా రూట్ నుంచి ప్లక్ అయిపోతుంది. లిటిల్ పెయిన్ఫుల్ ప్రొసీజర్ బట్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉండదు బికాస్ దిస్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఒక్కొక్కరికి సెపరేట్గా మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఇన్స్ట్రుమెంట్ కాబట్టి. నౌ కమింగ్ టు హెయిర్ రిమూవల్ క్రీమ్స్. ఓవర్ ద కౌంటర్ దొరికే ఈ క్రీమ్స్లో కాల్షియం థయోగ్లైకోలేట్ అనే ఒక స్ట్రాంగ్ కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్కి హెయిర్ని సాఫ్టెన్ చేసి రిమూవ్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. ఫెమ్, వీట్ ఇలాంటి ప్రోడక్ట్స్లో ఈ కెమికలే యూజ్ చేస్తారు. సో ఇది స్ట్రాంగ్ ప్రోడక్ట్ అవ్వడం వల్ల ఫేస్ మీద యూజ్ చేయకూడదు. అండ్ బాడీ మీద కూడా ఒక ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత ఒక 1 or 2 days వెయిట్ చేసి ఎలాంటి రియాక్షన్ లేదు అని గమనించాకే ఫుల్ బాడీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ బీయింగ్ మెడికలీ ప్రిస్క్రైబ్డ్ హెయిర్ రెడ్యూసింగ్ క్రీమ్స్. సో ద కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ దీస్ క్రీమ్స్ ఈజ్ ఎఫ్లోర్నిథిన్. సో ఈ కెమికల్కి ఒక ప్రాపర్టీ ఉంటుందండి, గ్రాడ్యువల్గా హెయిర్ గ్రోత్ని తగ్గించేస్తుంది. బట్ అగైన్ ఈ క్రీమ్ యూజ్ చేయడానికి ముందు కొన్ని టిప్స్ తెలుసుకోవాలి. సో డైరెక్ట్గా హెయిర్ పైన అప్లై చేస్తే వీ కెనాట్ అప్రిషియేట్ ద రిజల్ట్. సో బిఫోర్ అప్లయింగ్ ద క్రీమ్ హెయిర్ని షేవ్ చేసుకోవాలి. షేవ్ చేసిన తర్వాత మార్నింగ్, ఈవినింగ్ 2 times రెగ్యులర్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫ్యూ డేస్ అప్లై చేసే ప్రాసెస్లో మీరు గమనిస్తారు హెయిర్ గ్రోత్ అనేది రెడ్యూస్ అవుతుంది. బట్ అగైన్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే వన్స్ యూ స్టాప్ హెయిర్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఫర్ టైమ్ బీయింగ్ మీరు ఈ క్రీమ్ యూజ్ చేయొచ్చు ఇఫ్ యూ రియలీ హ్యావ్ ఎ బాదరింగ్ అన్వాంటెడ్ హెయిర్. సో నెక్స్ట్ కమింగ్ టు బ్లీచింగ్. సో బ్లీచింగ్లో హెయిర్ రిమూవ్ చేయమండి, బట్ ఇట్ ఈస్ జస్ట్ క్యామోఫ్లాజ్ టెక్నిక్. అంటే బ్లాక్గా ఉన్న హెయిర్ని స్కిన్ కలర్లో బ్లీచ్ చేసే ఒక కాంపోనెంట్. సో ఇందులో చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, ఏ బ్లీచ్ యూజ్ చేయాలి, విచ్ ఈస్ బెటర్ ఫర్ మై స్కిన్. యాక్చువల్లీ బ్లీచ్ అనేది ఇట్స్ ఎ కాన్సెప్ట్ వేర్ యునో ఓన్లీ ఫైన్ హెయిర్ ఉన్న వాళ్ళల్లో మాత్రమే ఇది యూ కెన్ థింక్ ఆఫ్ అప్లయింగ్. థిక్గా కార్డ్స్ హెయిర్ ఉన్న వాళ్ళల్లో ఇది అంతగా హెల్ప్ చేయదండి. అండ్ యూ షుడ్ రిమెంబర్ బ్లీచింగ్ కూడా తక్కువ ఫ్రీక్వెంట్గా, అంటే once in 3 to 4 months మాత్రమే మీరు ట్రై చేయాలి. సో ఏ బ్లీచ్ అనేది ఇంపార్టెంట్ కాదు, వాట్ ఎవర్ మే బి ద టైప్ ఆఫ్ బ్లీచ్, డీటాన్ బ్లీచ్, ఆక్సీ బ్లీచ్ ఆర్ ఫ్రూట్ బ్లీచ్, హనీ బ్లీచ్, ఇవన్నీ కూడా సేమ్ అండి, బికాస్ ద కెమికల్ విచ్ ఇస్ కాజింగ్ ద బ్లీచ్ ఈస్ ద సేమ్ ఇన్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ కమింగ్ టు ట్రిమ్మింగ్. సో వెన్ కంపేర్ టు మేల్ ట్రిమ్మర్స్, అంటే బియర్డ్ ట్రిమ్ చేసుకునే ట్రిమ్మర్స్తో పోలిస్తే
మార్కెట్లో మనకి బ్యూటిఫుల్ చిన్న సైజులో ఉండే ఫీమేల్ ట్రిమ్మర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఫేషియల్ హెయిర్ రిమూవల్కి ఇన్స్టెంట్గా ఈ ట్రిమ్మర్స్ చాలా హెల్ప్ చేస్తాయి. సో ఫైన్ బ్లేడ్స్ ఉండడం వల్ల పెయిన్లెస్ కూడా ఉంటుంది అండ్ ట్రిమ్మింగ్ అనేది స్కిన్ సర్ఫేస్ పైన వరకు ఉండడం వల్ల స్మూత్ ఫినిషింగ్ కూడా వస్తుంది. సో ట్రిమ్మర్స్లో చాలా రకాల మోడిఫికేషన్స్ కూడా చూస్తున్నాము. నాట్ ఓన్లీ ఫేషియల్ హెయిర్, ఐబ్రో ట్రిమ్మింగ్ చేసుకునే ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఐబ్రో లెంత్ కూడా ట్రిమ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇట్ ఈస్ జస్ట్ దాట్ మీరు ప్రాపర్గా రీసెర్చ్ చేసి ప్రోడక్ట్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు డర్మాప్లేనింగ్. సో దిస్ ఈస్ అ డర్మటాలజీ క్లినిక్ బేస్డ్ ప్రొసీజర్ డన్ బై అ డర్మటాలజిస్ట్. సో ఇందులో స్పెషల్లీ డిజైన్డ్ రేజర్స్ యూజ్ చేస్తూ నాట్ ఓన్లీ ద హెయిర్ బట్ సూపర్ఫిషియల్ డెడ్ స్కిన్ని కూడా రిమూవ్ చేసే ప్రాసెస్ అనమాట. అండ్ ద మూమెంట్ ఆఫ్ ద రేజర్ షుడ్ బి స్పెసిఫికలీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద హెయిర్. అండ్ పోస్ట్ డర్మాప్లేనింగ్ కొన్ని డర్మాస్యూటికల్స్ కూడా యూజ్ చేస్తూ స్కిన్ టెక్స్చర్ని అట్ ద సేమ్ టైం టోన్ని కూడా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ డర్మాప్లేనింగ్ చేసిన తర్వాత 24 hours తర్వాత మేకప్ కూడా మీరు ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు. షేవింగ్, ఆడవాళ్ళు ఫేస్ పైన షేవింగ్ చేసుకోవచ్చా, బాడీ షేవింగ్ చేసుకోవచ్చా, చాలా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఈ టాపిక్లో చూస్తూ ఉంటాం. ఎస్, వెరీ మచ్ అండి. నార్మల్గా మేల్స్ యూజ్ చేసే రేజర్స్ కన్నా ఫీమేల్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేయబడ్డ రేజర్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుంది. సో 1 blade, 2 blade, 3 blade రేజర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫీమేల్స్లో విత్ ఎ స్ట్రిప్ ఆఫ్ మాయిశ్చరైజర్ అటాచ్ అయి ఉంటుందన్నమాట. సో వెన్ యూ షేవ్ ఆ సూపర్ఫిషియల్ స్కిన్కి డ్యామేజ్ కాకుండా నెక్స్ట్ ఆ మాయిశ్చరైజేషన్ కూడా ఇంగ్రీడియంట్స్ ఇస్తాయి. సో బిఫోర్ షేవింగ్ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ ఫేస్ కానీ బాడీ కానీ ప్రాపర్గా సోప్ అండ్ వాటర్ తోటి వాష్ చేసుకున్న తర్వాత షేవ్ చేసిన తర్వాత మాయిశ్చరైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో హైజీనిక్గా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అనేవి కూడా తగ్గుతాయి. సో షేవింగ్ చేసుకుంటే హెయిర్ అనేది థిక్గా వస్తుందా, లేకపోతే ఫాస్ట్గా గ్రో అవుతుందా, లేకపోతే మేల్ ప్యాటర్న్ లాగా ఎక్కువ గడ్డం లాగా వచ్చేస్తుందా, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇవన్నీ కూడా రాంగ్ అండి. మీకున్న హెయిర్ గ్రోత్, మీకు థిక్గా ఉంటే హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా వస్తుంది. వాట్ ఎవర్ మే బి ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్, షేవింగే కానీ ట్రిమ్మింగే కానీ ఏదైనా కానీ. అదే ఫైన్ అండ్ సాఫ్ట్ హెయిర్ ఉన్న వాళ్ళల్లో కొంచెం లేట్గా వస్తుంది. సో షేవింగ్ అనేది ఇవన్నీ కూడా ఇంక్రీజ్ చేయడం, డెన్సిటీ, థిక్నెస్, పేస్ ఆఫ్ ద గ్రోత్ ఇవేవి కూడా ఇంక్రీజ్ చేయదండి. సో మీ స్కిన్కి ట్రై చేసి చూడండి. ఇఫ్ యూ ఫీల్ అది మీకు ప్రాపర్గా సూట్ అయిందనుకుంటే యూ కెన్ చూజ్ ఇట్. సో ఇప్పటివరకు చెప్పిన ప్రాసెస్లో దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ బ్యాడ్ అని మనం ఏది కూడా చెప్పలేమండి. సో ఎవ్రీ స్కిన్ టైప్ ఇస్ డిఫరెంట్ అండ్ ఒక్కొక్క స్కిన్ ఏది యాక్సెప్ట్ చేస్తుంది అనేది మీరు ట్రై చేసి విచ్ ఎవర్ ఈజ్ గుడ్ ఫర్ యూ, యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ ఇవన్నీ విషయాలు తెలిసి ఉండడం వల్ల ముందు జాగ్రత్తగా మీరు ప్రికాషనరీ మెషర్స్ తీసుకుంటూ ఏ ప్రొసీజర్ యూజ్ చేసినా కూడా అందులో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పాకెట్. సో మనకున్న అఫోర్డబిలిటీ లెవెల్స్ బట్టి మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లేజర్ హెయిర్ రిడక్షన్. సో ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో స్టే ట్యూన్డ్, స్టే హ్యాపీ, స్టే హెల్దీ. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ మీరు చూడాలనుకుంటే యూ కెన్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ అదర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ యాజ్ వెల్, Instagram, Facebook, with the name Dr. Deepti Prasad. Thank you, take care, bye.